ఒక నిమిషం వెయిట్ 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 బాస్కెట్ బాల్ ఇవన్నీ వాడుతున్నారా వాడినట్లేదండి माइक आप माइक आप सर सर जोड़ रहा सर एमएलए अपारो पेल्ले అక్కడ నుంచి మాకు ఫోన్ వస్తుంది ఫోన్ కొంచెం సార్ మీరు
teachers, and my dearest friends. Excited morning, everyone. I am Jessica from 10th standard at GVJ ZPH Boys High School, Jagiapet. Today I feel very happy and honored to speak on అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ అని కాన్సెప్ట్తో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్ట్ అయితే స్కూల్లో ఏం జరుగుతున్నాయి, ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారో, స్టూడెంట్స్ యొక్క అవగాహన ఏ విధంగా ఉంది ఆ విషయం మీద ప్రత్యేకంగా గతంలో కూడా ఇప్పుడు చూస్తే పేరెంట్స్కి టీచర్స్కి ఎప్పుడైతే ఇంటరాక్షన్ ఉంటుందో పిల్లల్లో కూడా అనేక విషయాలు ఏమైనా మధ్యలో మానివేసినా చదువుతున్నా ఏ విధంగా ఫాలో అవుతున్నారు అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి పీటీఎం పెట్టారు. ప్రత్యేకంగా పేరెంట్ టీచర్ మీటింగు చాలా ఉపయోగపడతా ఉంది. చాలామంది కూడా మరి నిజంగా ప్రత్యేకంగా ఈ బాయ్స్ హై స్కూల్ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, డిఓ ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్ అన్ని విధాల ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్స్ కావచ్చు, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా పూర్తి నాలెడ్జ్తో బయటికి వెళ్ళినా సరే వాళ్ళ కాళ్ళ మీద డిఫెండ్ అయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాల కంటిన్యూ చేస్తాను. ఇదే విధంగా పీటీఎం ఈరోజు ఎవరైతే టీచర్స్ పేరెంట్స్ పాల్గొన్నారో పేరెంట్స్ కూడా టీచర్లతో పూర్తిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి, దాంట్లో చేర్పుల మార్పులు ఏంటి, ఇంకేం చేయాలి విషయం మీరు సజెషన్ ఇస్తే తప్పకుండా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం అవుద్ది. అందరూ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తాను. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని స్కూల్స్లో కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశము ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏంటంటే పేరెంట్స్ స్కూల్కి వచ్చేసి స్కూల్లో పిల్లలు చదువుతున్న స్కూల్లో ఈ బోధన విధానాలు ఎలాగ ఉన్నాయి, టీచర్స్ అలాగే పిల్లలు ఎలాగనో ఇది ఇంటరాక్షన్ అవుతున్నారు, అలాగే పిల్లల గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా, పిల్లల ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. వాళ్ళ స్కూల్కి వచ్చి ఆ స్కూల్ ఎంబీఎన్స్ చూసి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే దాన్ని టీచర్స్కి చెప్పొచ్చు. అలాగే ఈరోజు ప్రజాప్రతినిధులందరూ అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉండి ప్రతి స్కూల్లో విజిట్ చేసి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ టైం వరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్కి కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే స్కూల్లో ఆడుకుంటారో, పిల్లలు ఎలాగైతే సరదాగా స్కూల్లో ఉంటారో అదే టైప్ వాళ్ళని కూడా ఒకరోజు ఆ బాల్యానికి తీసుకురావడానికి వాళ్ళతో టగ్ ఆఫ్ వార్ చేయించడము, అలాగే ఈ ముగ్గులు పోటీలు, అలాగే పాటలు, డ్యాన్సులు ఇవన్నీ చేయించేసి వాళ్ళకి ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్, స్కూల్ అంటే ఓకే ఇంత సరదాగా ఉంటుంది, ఇంత చక్కగా ఉంటుందని ఆ పేరెంట్స్ కూడా ఫీల్ చేయించాలి. తర్వాత పిల్లల గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ తెలుసుకొని నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారు, ఏం టార్గెట్ ఇచ్చారు స్కూల్లో, దానికి ఇంట్లో ఏ ప్రకారంగా పిల్లల్ని చదివించాలి, వాళ్ళు అక్కడ ఏమైనా లోపాలు ఉంటే లేదా టైం దొరకకపోవడము ఇటువంటి వాళ్ళు ఏమైనా పిల్లలు వేరే యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వడానికి ఉంటే వాళ్ళని అక్కడ గైడ్ చేసి చూసుకునేలాగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ లీప్ యాప్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రతి పేరెంట్స్ మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసి పిల్లలు కనుక పొరపాటున అబ్సెంట్ అయితే పేరెంట్స్ చెప్పకుండా వెంటనే పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళేలాగా, అలాగే పిల్లల టైం టేబుల్ గురించి, వాళ్ళ మార్క్స్ గురించి, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి కూడా వాళ్ళకి లీప్ యాప్లో కూడా తెలుస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. దీంట్లో పేరెంట్సు, టీచర్సు, అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన జిల్లా అధికారులందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది సతతంగా 4వ దఫాగా చేస్తున్నాం. ఇది వచ్చే రోజులు కూడా ప్రతిసారి ఇది చేసి సమాజంలో చైతన్యం తీసుకురావాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ మీరు చూస్తే దాదాపుగా 5,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఈసారి ఇది ఒక మంచి పరిణామం, మీరు చూసే ఉన్నారు. ఈసారి వచ్చిన 10th రిజల్ట్స్ అయితే ఉందో అలాగే ఇంటర్ రిజల్ట్స్ ఎక్సలెంట్గా వచ్చాయి గవర్నమెంట్ స్కూల్స్లో. సో అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ బాగున్నాయి, బోధన విధానాలు బాగున్నాయి. ఇప్పుడే ఇక్కడ పిఎంశ్రీ ల్యాబ్ అలాగే అటల్ టింకర్ ల్యాబ్ చూసాం. ఎంత చక్కగా ఎక్కడ లేనంత విధంగా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్. పిల్లలు ఈ ప్రైమరీ స్కూల్లోనే వాళ్ళందరూ నేర్చుకోవడానికి సైన్స్ గురించి, స్పేస్ గురించి, సోషియాలిటీ గురించి, మ్యాథ్స్ గురించి నేర్చుకోవడానికి అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్లో. సో ఈ విషయాన్ని పేరెంట్స్ అందరూ గ్రహించాలి. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా టాప్ ర్యాంకర్స్, వాళ్ళందరూ మెరిట్లో వచ్చిన టీచర్స్, వాళ్ళందరూ కూడా చాలా మంచిగా పాఠాలు చెప్తారు. క్వాలిటీ బాగుంది. అండ్ ప్రభుత్వం కూడా ఈసారి గౌరవ మంత్రివర్యులు అలాగే పైనుంచి కమిషనర్ గారు, సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుని ప్రతి స్కూల్లో ఏ ఒక్క సదుపాయాలు కూడా లోపల అవ్వకుండా, ఏ సదుపాయాలు కూడా తగ్గకుండా పిల్లలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0కి ప్రతి ఒక్కరికి స్వాగతిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు దీనికి ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్క
అఫీషియల్స్కి అలాగే టీచర్స్కి మెయిన్లీ హెచ్ఎంస్కి అలాగే ఎంఈఓస్ అలాగే మా డిఓ గారు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ఈ ఏదైతే మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే క్రిటిసిజం ఎక్కువ చేస్తుంటారు, కాదు ఇప్పుడు అప్రిషియేట్ చేసే టైం వచ్చింది. వచ్చి చూడండి ఎంత చక్కగా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత చక్కగా పిల్లలు అలాగే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, అలాగే ఎంత చక్కగా ఇది రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను.